స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. మాచాని సోమప్ప యమునూరు నియోజకవర్గంలో ఇదొక బ్రాండ్ పేరు. చేనేత సామాజిక వర్గానికి పితామహుడు లాంటి వాడు. అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఈ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి కుటుంబం గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో లేకుండా పోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. చివరిసారిగా 1987లో మాచాని శివన్ అనేటువంటి వ్యక్తి ఆ సామాజిక వర్గం నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత అదే కుటుంబానికి తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే బీసీ వర్గానికే యమునూరు నియోజకవర్గ సీటు కేటాయించాలని వైసీపీ అధిష్టానం భావించినటువంటి నేపథ్యంలో మాచాని వెంకటేష్ అనేటువంటి పేరు ప్రతిపాదనకు వచ్చింది. ఆ పేరును కన్ఫర్మ్ చేశారు. ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాచాని వెంకటేష్ని ప్రకటించడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు. 40 ఏళ్ల తర్వాత ఆ కుటుంబానికి మరోసారి రాజకీయంగా వెలుగు రావడం, రాజకీయంగా అవకాశం రావడంతో ఎలాంటి ఫీల్ అవుతున్నారనేటువంటి అంశం మీద మాట్లాడడానికి వాళ్ళ బంధువులు, వాళ్ళ యొక్క సోదరులు అంటున్నారు. చెప్పండి పెద్ద, ముందుగా కంగ్రాచులేషన్. మీ కుటుంబానికి 40 ఏళ్ల తర్వాత మరోసారి రాజకీయంగా అవకాశం వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. నేను స్వర్గంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నా. అనుకోండి, ఏనాడో మేము ఊహించలేనిది. అంటే అఫ్కోర్స్ పాతసార్లు 2 సార్లు వచ్చింది కానీ మర్చిపోయినాము. ఇప్పుడు మా బతుకు మేము బతుకుతున్నాము. కానీ మా ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు మా కుటుంబానికి, మా అన్న క్లాస్మేట్ కూడా ఆయన, మా మీద మంచి ఒపీనియను. నా తమ్ముని కొడుకు వెంకటేష్ చాలా కనిష్టం 14 సంవత్సరాల నుంచి చిన్నకేశ్వరరెడ్డి గారి ఇంట్లోన మంచి చెడ్డ బిల్డింగ్ సంబంధించి ఏదని కానీ ఆయన శిష్యుడే ఒక మాట చెప్పారంటే ఆయనకే కాదు, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి కూడా మా వెంకటేష్ చాలా ఫ్రెండ్షిప్గా ఉంటారు. ప్రతిరోజు మా వాడు ఆ ఇంటికి మంచి చెడ్డకి పోతూ ఉంటాడు. ఆ విధంగా మనం అనుకోకుండా చెన్నకేశ్వరరెడ్డి ఫోన్ చేశారు. అర్జెంటుగా నీవు మీ కొడుకు వెంకటేశ్వరం పిలుచుకొని విజయవాడ రావాలన్నారు. మేము ఎందుకని తెలియదు. పోయిన 20 గురువారం సాయంత్రం అర్జెంటుగా ఇద్దరు పోయాము. మేము సీట్ గురించి ఆలోచించదు. ఆయనకి ఏం వ్యూవర్స్ వాళ్ళు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మనం వ్యూవర్స్ మమ్మల్ని చెప్పిస్తారేమో ఉద్దేశంతో మేము పోయాం. కానీ ఆడిపోతే జగన్మోహన్ రెడ్డి కాడ కూర్చోబెట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారే నిజంగా ఆయన చాలా సౌమ్యుడు. ఎంత మంచి మనిషి అంటే నన్ను సేకరణ చేసి హగ్ చేసుకున్నాడు. నేను లైఫ్లో ఆ ఫీలింగ్ మర్చలేకపోతున్నా. మన కేశవరెడ్డి గారు చెప్పారు, ఈయన వ్యూవర్స్ క్వాలిటీ చేనేత వెంకటేష్కి నేను రికమెండ్ చేస్తున్నాను. మీరు ఈయనకి ఇస్తే నేను నా మెజార్టీ అంతకన్నా ఎక్కువ మెజార్టీతో నేను గెలిపించుకుని వస్తానని సీఎంతో చెప్పటము, సీఎం గారు ఆనందించడము, మమ్మల్ని గురించి అడగటం. నాతో సీఎంకి పాత జ్ఞాపకాలు ఉండే, అవి పంచుకున్నాను. ఆయన చాలా సంబరపడ్డాడు. 2012లో కొన్ని ఫోటోలు చూపిస్తే ఆయన ఆనందపడి ఇన్ని సంవత్సరాలు పేపర్లు ఎట్లా దాచిపెట్టుకున్నావని నన్ను హగ్గు చేసుకున్నాడు. ఇది ఆ మధుర స్మృతుల్లో నేను మర్చిపోలేను. ఎక్స్ప్రెస్ చేయని కూడా నా మాటలు అందట్లేదు. ఏదైతే ఆయన మా వెంకటేశ్వర పేరు ప్రతిపాదించినారు. కేశవరెడ్డి గారు చెప్పినారు, అనౌన్స్ చేయి, టీవీకి ఇవ్వమన్నారు. అక్కడే అంటే లాస్ట్ ఫ్రైడేనే చెప్పినాడు అనౌన్స్ చేయి అంటే, జగన్మోహన్ మన ఎమ్మెల్యే గారు అన్నారు, మీరు చెప్తారేమంటే వద్దు, నేను చెప్పి నీ క్యాండిడేట్ నీవు వచ్చి సీటు ఇప్పించినట్టుగా ఉండాలా, నీవు అనౌన్స్ చేయి, నేను ఆమోదిస్తానని చెప్పారు. ఇంకా ఆనందో బ్రహ్మలాగా ఉన్నారు నా మనసు. సాయంకాలము బొత్స సత్యనారాయణ సీట్లు పేర్లు ప్రకటించినప్పుడు ఎలా అనిపించింది? అసలు నేను నమ్మలేకపోయాను. అంటే అంతకుముందే నాకు ఈ విషయం వచ్చింది, కానీ అఫీషియల్గా కేశవరెడ్డి గారు మొన్న వీళ్ళంతా చెప్పిన తర్వాత ఒక వ్యక్తికి బంపర్ ఆఫర్ అంటూ ఒకటి వస్తుంటుంది లాటరీ లాగా. అది కేశవరెడ్డి గారు మా కుటుంబం పైన ఒక బంపర్ ఆఫర్ మా వెంకటేష్ గారికి కలుగజేశారు. ఆ సంతోషాన్ని మేము మర్చిపోలేము. ఇదివరలో ఎమ్మెనూరులో పంచాయతీ ఉన్నప్పుడు హసన్ బేగ్ గారు ఉన్నారు. తర్వాత మాచాని సోమప్ప గారు మా నాన్నగారు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్గా చేశారు. అటు ఒక 3 years 3 term చేశారు. తర్వాత ఎమ్మెనూరు పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అప్గ్రేడ్ అయినప్పుడు ఫస్ట్ చైర్మన్ మాచాని శివణ గారు, అంటే సోమప్ప గారు అబ్బాయి, మా ఫాదర్ వైస్ చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ మళ్ళా మా బ్రదర్ అంటే వెంకటేశ్వర పెద్దన్న గారు 2 terms వైస్ చైర్మన్, శివಣ್ణ గారు చైర్మన్గా చేశారు. తర్వాత మా అన్నగారు మిల్క్ సొసైటీ ప్రెసిడెంట్గా చేశారు. మా ఫాదర్ ఫౌండర్ ఆఫ్ మిల్క్ సొసైటీ. తర్వాత
మా వెంకటేష్ ఆయన మిస్సెస్ కానీ, నా భార్య కోఆపరేటివ్ స్టోర్ డైరెక్టర్గా ఎలక్షన్లో కంటెస్ట్ చేసి ఆమె కూడా గెలిచింది. అంటే నేను చెప్పడం మా కుటుంబానికి కూడా అంతో ఇంతో రాజకీయంగా ఉంది, లోకల్. కాబట్టి నేను కూడా ఎమ్మిగనూరులో పీపీగా చేశాను, ఏజీపీగా చేశాను, ప్రజెంట్ కొన్ని సంస్థలకు లీగల్ అడ్వైజర్గా ఉన్నాను. నాకు కూడా 45 ఇయర్స్ నుంచి ఈ ప్రొఫెషన్లో ఉన్నా. కానీ ఎంత ఆనందం ఉన్నా ఈ ఆనందాన్ని నేను మర్చిపోలేను. కాబట్టి మా కుటుంబం కాక మా వీవర్స్ ఎమ్మిగనూరు వాళ్ళు ఉన్న మన గోనెగండ్ల మండలం కానీ, నందవారం మండలం కానీ, టౌన్, ఎమ్మిగనూరు మండలం అందరూ సమిష్టంగా కలిసి కేశవరెడ్డి గారి మా పైన ఉంచిన భారాన్ని మేము తప్పకుండా నెరవేరుస్తాం, గెలిపించుకుంటాం కేశవరుడు ఆశీస్సులతో, ఆయన కుమారుడు ఆశీస్సులతో. మీరు చెప్పండి, ఇది లక్కుగా భావిస్తున్నారా లేకపోతే రాజకీయ నేపథ్యం రాజకీయంగా మీకు ఉన్నటువంటి గుర్తింపుకు భావిస్తున్నారా? ముఖ్యంగా ఫస్ట్ సీఎం జగన్ సార్ గారు మరి శ్రీ చెన్నకేశ్వరరెడ్డి సార్ వాళ్ళు మా మాచాని కుటుంబం మరియు మా నాగరాజు చిన్నాయన గారి అబ్బాయి మా తమ్ముడు మాచాని వెంకటేష్ గారు ఫస్ట్ థ్యాంక్స్ సార్ వాళ్ళకు. ఎందుకంటే ఈ అవకాశం కల్పించిన చెన్నకేశ్వరరెడ్డి గారికి ముఖ్యంగా ఆయనకు మా యొక్క అందరి నమస్కారాలు. మేము ఆయనకు కృతజ్ఞతగా ఆయన చెప్పినట్టుగా అన్ని విధాలుగా నడుచుకుంటూ ఆయన చెప్పిన పనులు తప్పకుండా మనము అంతా నెరవేరుస్తాము. ఆయన అనుచరులుగా ఉండి ఆయన పనులన్నీ ఖచ్చితంగా మనము చేస్తామని, అంతేకాకుండా ఇక్కడున్న బీసీలు, మన మాచాని కుటుంబ వర్గము మరియు ఇక్కడున్న చేనేత ప్రజలందరూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని సహకారంగా ఉండి మమ్మల్ని గెలిపిస్తారని మేము కోరుకుంటూ మా తమ్మునికి మీ తమ్మునికి అవకాశం వచ్చింది, ఇది లక్క లేకపోతే మీరు మాచాని సోమప్ప చేసినటువంటి కృషిన? ఇది రెండు విధాలుగా అనుకోవచ్చు ఇది. ఎందుకంటే ముఖ్యంగా ఇది కేశవరెడ్డి గారి మాకు ఆయన నుంచి వచ్చిన ఇది అనుకుంటున్నాం మేము. అది సార్. మీకు ఏమవుతారు వెంకటేష్, ఏమవుతారు? అన్న సార్ అవుతారు. అవునండి, మా బ్రదర్, మా అన్న గారు. నేను అన్న చాలా మెజార్టీతో మేము గెలిపించుకుంటామని అందరి కులాలతో కలుస్తామండి. మా బీసీ అందరి కులాలతో మా ఎనిమిది అందరూ కలిసి మేము అన్న గెలిపించుకుంటాము. పెద్దన్న కేశవరెడ్డి గారికి నమస్కారం అండి. వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు మా థ్యాంక్స్ అండి. ఏమవుతారు మీకు? నాకు కజిన్ బ్రదర్ అవుతారని మా పెద్దనాయన గారి అబ్బాయి మాచాని వెంకటేష్ నాకు అన్న అవుతారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ కేశవరెడ్డి సార్ అండ్ హిస్ సన్ ఆల్సో. తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. హీ యాక్సెప్టెడ్ యాజ్ ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అండ్ వి విష్ మా అన్నయ్యకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. అలాగే గెలిపించుకుంటాము కూడా. మీరు చెప్పండి, మీకు ముందుగానే సంక్రాంతి వచ్చిందని వాతావరణం కనిపిస్తున్నట్టుంది పండగ కంటే ముందే. నమస్తే అండి. యాక్చువల్లీ నమ్మకం అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. అది మన ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు మా అన్న మీద నమ్మకం ఉంచి పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి మా అన్న పేరు మాచాని వెంకటేష్ గారి పేరు ప్రతిపాదించడం, ఆయన వెంటనే ఆమోదించడం, ఇవన్నీ జరగడము. మాకు ఎమ్మిగనూరు జాతర మొదలైపోయింది, సంక్రాంతి మొదలైపోయింది. మా పెద్దలు మా జయజన మాచాని శంకరప్ప గారు వీళ్ళందరూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చాలా పనిచేశారు. ఇప్పుడు మా వారసత్వంగా మా అన్న నుంచి అందరూ మా కుటుంబ సభ్యులు మళ్ళీ దాన్ని కొనసాగిస్తాం. చెప్పండమ్మా, మేము ఏమవుతారు ఇతను ఎట్లా? మా బావగారు కొడుకు అవుతారు, మాచాని నాగరాజు గారు బావగారు కొడుకు. చిన్నప్పటి నుంచి మాకు అందరూ కలిసి ఉన్నాం, మేము 50 మంది అంతా దాకా కలిసి ఉన్నాము. అందులో బాబు మట్టుకు అందరూ మా పిల్లలందరూ చాలా సంస్కారంగా పెరిగినారు. వాళ్ళ అమ్మని అమ్మ అంటారు కానీ పిన్నిని కూడా మమ్మీ అనే పిలిచి అంత గౌరవం ఇస్తారు. చాలా ఇంజనీర్ చదివి ఊర్లో అంతా ఇల్లు కట్టించి అంతా బాగా మంచిగా ఉన్నారు, అంతా జనాలతో అంతా బాగున్నారు. ఇప్పుడు ఈ ఛాన్స్ వచ్చిన దానికి చెన్నకేశ్వరరెడ్డి గారికి, తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి మా వందనములు. అంటే మీరు 50 మంది కూడా ఉమ్మడి కుటుంబంగానే కొనసాగుతున్నారు? ఇప్పుడు అంతా కొంచెం ఎవరు వాళ్ళు చేసుకుంటా. ఫస్ట్ ఈ న్యూస్ వచ్చినప్పుడు కూడా మా బావగారు అందరూ మన ఇంట్లో డిన్నర్ పార్టీ ఉండింది అనమాట. ఇక్కడ మాకు అప్పుడే న్యూస్ తెలిసింది, అందరు హ్యాపీ ఫీల్ అయినాం. మాకు ఆ రోజే పండగ వచ్చినట్లయింది.
మాచాని వెంకటేష్ కుటుంబము మొత్తం సంక్రాంతి కంటే ముందే మా ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయి ఊహించలేదు మరోసారి రాజకీయంగా మాచాని ఫ్యామిలీకి మంచి గుర్తింపు వస్తుందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2024 ఎలక్షన్స్లో ఆ యొక్క మాచాని కుటుంబానికి ఎలాంటి విజయావకాశాలు ఎలా ఉంటాయనేది ప్రజలు నిర్ణయించాల్సినటువంటి అంశం. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.